Srimati Pratapani Sunita Garu along with Sri Pratapani Ramesh Garu onto the dais. Now I would like to invite Srimati Pratapani Sunita Garu along with Sri Pratapani Ramesh Garu. Thank you. శ్రీమతి సునీత గారు. ముందుగా వెంకటరెడ్డి గారికి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఈ తోడు నీడ కార్యక్రమంలో కపుల్స్గా సెలెక్ట్ చేశారు, పేరుగా రావాలి స్టేజ్ మీదకి. కానీ అనివార్య కారణాల వల్ల మా వారు నన్ను నా ఫ్యామిలీని ఇక్కడ డ్రాప్ చేసి వేరే వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. సో అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయిందట. లక్కీగా థ్యాంక్ గాడ్ మా వారికి ఏం కాలేదు, ఒక మా వెహికల్కి డ్యామేజ్ అయింది అంతే. సో దానివల్ల ఆయన రాలేకపోయారు. ఇకపోతే అసలు విషయంలోకి వద్దాం. అందరికీ నమస్కారం. జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న సప్తపదిలో తోడు నీడ కార్యక్రమంలో మా జంటను ఎంపిక చేసినందుకు జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ వారి జ్యూరీ సభ్యులకు, ముఖ్యంగా జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ గుదిబండి వెంకటరెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా జంటతో పాటు పురస్కార స్వీకర్తలుగా ఎంపిక చేసిన ఇక్కడున్న వారందరికీ, నాతో పాటు ఇంకో 6 జంటలకు నా శుభాకాంక్షలు. మీడియా రంగంలో అనేక రంగాలలో పనిచేసిన నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను. కానీ ఈరోజు అవార్డు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నా జీవిత భాగస్వామితో తీసుకుంటున్న మొట్టమొదటి అవార్డు. సో సారీ, అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. అది కూడా నేను హ్యాపీగా చెప్పాలో సాడ్గా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను పుట్టిన దగ్గర నుంచి నాకు నా తండ్రి నా హీరో. కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు మా వారు భర్తీ చేశారు. నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో విజయాలు సాధించాను. ఆ విజయాల వెనుక మా వారు కనపడరు, ఉన్నారు. కానీ మీడియా రంగంలో పనిచేసిన నేను చాలా రంగాలలో పనిచేశాను. మీడియా రంగంలో ఉంటూ వాటి వెనుక ఆ విజయ పరంపరలో కూడా మా వారు ఉన్నారు. కానీ ఆయన ఎక్కడా కనపడరు. అందంగా ఎత్తుగా ఉండే ఈఫిల్ టవర్, దాని పునాదులు ఎవరికీ కనపడవు. నా బ్యాక్ బోన్ నా భర్తే, అందుకే ఆయన కనపడరు. నా జీవన ప్రయాణంలో అనేక చోట్ల, చాలా పరిస్థితులలో, చాలా సందర్భాలలో మా వారి సపోర్ట్ ఉంది. ఆయన సపోర్ట్ లేకపోతే ఇప్పుడు నేను మీ ముందు ఉండేదాన్ని కాదేమో. అలాంటి ఈ సభలో మా వారికి సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. మా వారు నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. అయినా చెప్తున్నాను,
అంటే లైవ్లో తర్వాత మీరు చూస్తారు. సభాముఖంగా మీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫార్మాలిటీ కాదు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, జ్యూరీ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్.